Hello viewers, this is your fab time. ఈరోజు వీడియోలో ఇండియన్ గూస్బెర్రీ అయిన ఆమ్లాతో లడ్డు రెసిపీ. ఉసిరికాయలతో పికిల్స్ ఎక్కువగా వినింటారు, చేసుకునింటారు. పికిల్సే కాకుండా మరి లడ్డూస్ కూడా చేసుకోవచ్చు. అదేలానో ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీ కోసం 800 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను. ముందుగా నీళ్లు పోసి ఉసిరికాయలను బాగా కడిగి ఒక క్లాత్తో వాటిని తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలను తురుముకోవాలి. సీడ్ వచ్చేదాకా తురుముకొని ఆ సీడ్ని పక్కన పడేసేయాలి. ఈ ఉసిరికాయలు అన్నిటినీ తురుముకోవాలి కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెసే, కానీ లడ్డూస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 1 మంత్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ లడ్డూలను. ఈ యాక్చువల్ రెసిపీని చక్కెరతోనే చేస్తారు లడ్డూలు. మీకు హెల్తీ ఆప్షన్స్ కావాలనుకుంటే చక్కెర బదులు బెల్లమైనా యూస్ చేసి లడ్డూలు చేసుకోవచ్చు. ఉసిరికాయలన్నీ తురిమిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ మీద ఒక క్లాత్ వేసి ఈ క్లాత్ మీద తురిమిన ఉసిరికాయను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండుకోవాలి. ఇలా స్క్వీజ్ చేశారంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఉసిరికాయలో వాటర్ కంటెంట్ 80% కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉసిరికాయ తురుముని ఇలా పిండామంటే జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. బాగా స్క్వీజ్ చేసిన ఉసిరికాయ తురుమునంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలానే ఇప్పుడు మిగిలిన ఉసిరికాయ తురుముతో కూడా సేమ్ ముందులాగే క్లాత్ మీద వేసుకొని అంతా బాగా పిండుకోవాలి. ఉసిరికాయ తురుమునంతా ఇలా స్క్వీజ్ చేయంగా వచ్చిన ఆమ్లా జ్యూస్ని పడేయకుండా దీంతో ఆమ్లా స్క్వాష్ రెసిపీని చేసుకోవచ్చు. అదెలానో నెక్స్ట్ వీడియోలోనే ఆ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. ఉసిరికాయ తురుమునంతా స్క్వీజ్ చేశాక అందులో ఉన్న ఆమ్లా జ్యూస్ అంతా సపరేట్ అయిపోయి తురుమంతా ఇలా డ్రైగా అయిపోతుంది. తురుమంతా మునిగేలాగా నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు తురుముని నానబెట్టాలి. దీని మీద ఒక మూత మోసి ఒక 5 గంటల పాటు పక్కన పెట్టేయాలి. ఐదు గంటల తర్వాత మూత తీసి ఈ తురుమునంతా వడగట్టుకోవాలి. వడగట్టిన వాటర్ని కూడా పడేయకండి. ఇందాక చెప్పాను కదా, స్క్వీజ్ చేయంగా వచ్చిన ఆమ్లా జ్యూస్తో ఈ వడగట్టిన వాటర్తో ఆమ్లా స్క్వాష్ రెసిపీని చేసుకోవచ్చు. అదే రేపటి వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ తురుముతో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేయండి. 5 గంటలు తురుముని నానబెట్టి వడగట్టిన వాటర్ ఇవి. ఉసిరికాయలను తురిమిన వెంటనే స్క్వీజ్ చేయంగా వచ్చిన జ్యూస్ ఇది. ఈ రెండు యూస్ చేస్తూ స్క్వాష్ ఎలా చేసుకోవచ్చో రేపటి వీడియోలో ఆ రెసిపీని పోస్ట్ చేస్తాను. ఉసిరికాయ తురుము 500 గ్రాములు, చక్కెర 500 గ్రాములు. ఎంత క్వాంటిటీ తురుము తీసుకుంటే అంతే ఈక్వల్ క్వాంటిటీస్లో చక్కెర తీసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 500 గ్రాముల ఉసిరికాయ తురుముని వేసుకోవాలి అందులోనే. ఈ 500 గ్రామ్స్ వెయిట్ అనేది 800 గ్రామ్స్ ఉసిరికాయలను తురిమి స్క్వీజ్ చేశాక వచ్చిన వెయిట్ ఇది. అందులోకి ఇప్పుడు చక్కెర 500 గ్రాములు వేసుకోవాలి. ఉసిరికాయ తురుము చక్కెర అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
నిదానంగా చక్కెర కరగడం స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు కొద్దిగా వేసుకోవాలి. ఇది ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఇందులోకి వేసుకోవాలి. జీడిపప్పులను వేయించాల్సిన అవసరం లేదు, పచ్చివే ఇందులోకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. చక్కెర అంతా పూర్తిగా కరిగి ఈ మిశ్రమం అంతా థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువసేపు కుక్ చేయకూడదు. మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే లడ్డూలు గట్టిగా అవుతాయి. కాబట్టి మిశ్రమాన్ని ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత లడ్డూలు చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. ఈ లడ్డూలని 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఈ లడ్డూలను. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లోని ఇంకొన్ని రెసిపీ వీడియోస్ని తప్పకుండా వాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆమ్లా లడ్డు రెసిపీలో వడగట్టిన వాటర్ని, స్క్వీజ్ చేసిన జ్యూస్ని యూజ్ చేస్తూ స్క్వాష్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో రేపటి వీడియోలో చూపిస్తాను, చూడండి. టు బీ కంటిన్యూడ్. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. Do like, share and subscribe. Signing off, your Fab Time.